Hi, hello everyone. Today I'm going to share my morning routine on a busy weekdays. సో ఇక్కడ నా డే మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుతుంది. లేచిన వెంటనే రైస్ అండ్ దాల్ సోక్ చేస్తున్నాను. నేను ఫ్రెష్ అయ్యే లోపల సోక్ అవుతాయని. నెక్స్ట్ వాషింగ్ మెషిన్ ఒక లోడ్ వేయడం ట్రై చేస్తాను ఎవ్రీ మార్నింగ్. ఎందుకంటే నా కుకింగ్ అయ్యేలోపు మెషిన్ లోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. అంటే నాకు ఇక్కడ కుకింగ్ అండ్ క్లోత్స్ ఎట్ ఏ టైం కంప్లీట్ అవుతాయి. ఒకవేళ లోడ్ వేయలేదు అంటే నాకు అది అలా డిలే అయిపోతూ వస్తుంది. అది ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోతుంది లోడ్ అయ్యేసరికి. సో ముందే అది వేసేసుకుంటాను ఒక ట్రిప్. ఒక మల్టీ టాస్కింగ్ లాగా కుకింగ్ అయ్యే లోపల క్లోత్స్ కూడా కంప్లీట్ అవుతాయి. సో ఇక్కడ నేను ఈరోజు లంచ్ బాక్స్కి మ్యాంగో దాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కావాల్సినవన్నీ ముందే తీసి పెట్టేసుకుంటాను. అవి వాష్ చేసి క్లీన్ చేసుకుని అస్తమాటు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసే పని లేకుండా ఒకేసారి అన్నీ తీసి బయట పెట్టేసుకుంటాను అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ ఇంకా చట్నీ చేస్తాను. సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే. సో ఇక నేను బీట్స్ అండ్ క్యారెట్స్ వాటర్లో సోక్ చేసి ఒక సైడ్ పెట్టేసుకుంటున్నాను. అంటే డస్ట్ ఏమైనా ఉంటే కొంచెం ఈజీగా రిమూవ్ అవుతుంది అని చెప్పి. ఇక్కడ నేను ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు మ్యాక్స్ ఒక 20 minutes దాల్ సోక్ అయి ఉంటుంది. గుడ్ ఎనఫ్ టైం అని అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ అన్నీ యాడ్ చేసి దాల్ కుక్కర్ పెట్టేశాను. క్లిప్ మిస్ అయింది, ఏమనుకోకండి. అండ్ ఒక సైడ్ రైస్, ఒక సైడ్ దాల్ రెండు పెట్టేశాను. రెండు సోక్ అయ్యాయి కదా, చక్కగా కుక్ అయిపోతాయి. లోపల నేను క్యారెట్స్ అండ్ బీట్స్ కట్ చేసుకున్నాను. సో క్యారెట్స్ డిఫరెంట్ సైజెస్లో కట్ చేశాను. అది ఎందుకు అనేది మీకు ముందు తెలుస్తుంది. ఓకే. సో ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాను. మీలో ఎవరికైనా ఇడ్లీ బ్యాటర్ పొంగకుండా ఎప్పుడైనా అయిందా? నాకు చాలాసార్లు అయింది. ఇడ్లీలు అయితే చాలా గట్టిగా వచ్చేవి. చాలా ఇష్టంగా ఎవరు తినేవాళ్ళు కాదు. చాలా స్ట్రెస్ అయ్యేదాన్ని. తర్వాత ఒక టిప్ తెలుసుకున్నాను. కూల్ వాటర్తో బ్యాటర్ని గ్రైండ్ చేస్తే అది ఫ్లఫీగా అవుతుంది అని. కంపేర్ టు దాల్ మీద కూడా, ఆ పప్పు మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మంచి పప్పు అయితే బాగా పొంగుతుంది. సో ఇక్కడ నేను ఇడ్లీ వేసేసుకుంటున్నాను. ఇడ్లీ ప్రిపేర్ చేయడం ఎంత ఈజీయో తర్వాత వచ్చే డిషెస్ని చూస్తే అంత కష్టంగా ఉంటుంది కదా. సో ఇక్కడ నేను ఇడ్లీ వేసేసుకున్న తర్వాత మీకు చెప్పాను కదా క్యారెట్ 2 different సైజెస్లో కట్ చేసుకున్నాను అని. వాటిని ఇక్కడ ఇడ్లీ ట్రేలో పెట్టేసుకుంటాను. ఎందుకంటే మా కిడ్స్ బాయిల్డ్ క్యారెట్ తింటారు. ఇడ్లీ వేసిన ప్రతిసారి క్యారెట్స్ కూడా నేను వాళ్ళకి ఇస్తానన్నమాట. స్టీమ్ అవుతాయి, ఇడ్లీతో పాటు అవి కూడా స్టీమ్ అవుతాయి. సో ఇడ్లీ అండ్ క్యారెట్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఎవ్రీ టైం, ఎప్పుడు ఇడ్లీ వేసినా సరే. సో ఇక్కడ దాల్ కూడా కుక్ అయిపోయింది కదా. సో సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని మ్యాష్ చేసేసుకుంటాను. సో మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇడ్లీకి వాటర్ ఆల్రెడీ హీట్ అయ్యి ఉంటాయి. సో ఇడ్లీని కూడా కుక్కర్లో ప్లేస్ చేసేసుకుంటాను. సో ఇడ్లీ ప్రిపేర్ అయ్యేలోపు ఆల్టర్నేట్గా నేను చట్నీ కూడా ప్రిపేర్ చేసేస్తాను. ఆ ఇడ్లీ అయ్యే ఒక 5-7 minutesలో. సో నాకు టైం లేదు, కొంచెం రషీగా ఉంది, ఈరోజు మార్నింగ్ లేట్ అయ్యేలా ఉంది అనుకుంటే నేను ఒక సింపుల్ మెథడ్ ఫాలో అవుతాను చట్నీకి. జస్ట్ పీనట్స్, శనగపప్పు, పుట్నాల పప్పు యాడ్ చేసి మిర్చి, కర్రీ లీవ్స్, కొంచెం టామరిన్ అండ్ గార్లిక్ వేసేసి కొంచెం కొరియాండర్ కూడా వేసేసి అలానే మిక్సీ చేసేస్తాను అనమాట. మార్నింగ్ ఈ కొరియాండర్ని సెట్ చేసుకోవడానికి పడే తిప్పలు ఉంటాయి చూసారు. ఓ మై గాడ్, అంతా క్లీన్ చేసుకునేసరికి చాలా టైం నాకు కొరియాండర్కే పోతుంది. అది నేను ఇంకో మెథడ్ ఆలోచించాలి, దాన్ని ఎలా స్టోర్ చేయొచ్చు అని చెప్పి. సో ఇదన్నమాట నా సింపుల్ చట్నీ రెసిపీ. ఇలా సింపుల్గా చట్నీ చేసేసుకుంటాను. లాస్ట్లో పోపు పెట్టేసుకుంటాను అనమాట. అంటే సింపుల్ చట్నీ అయిపోయింది. తడా. సో ఇక్కడ చట్నీకి నేను తాలింపు పెట్టే లోపల ఫస్ట్ అదే ప్యాన్లో దాల్కి వేసేస్తానమాట తాలింపు. మళ్ళీ 2 different pans ఎందుకని చెప్పి దాల్కి తడకా పెట్టేసిన తర్వాత సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ చట్నీకి కూడా నేను తాలింపు వేసేసుకుంటాను. టిప్ బాగుందా?
బాగుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో ఇక్కడ చూసారా, తాలింపు వేస్తున్నప్పుడు స్టవ్ అంతా ఆయిల్ పడింది. యాక్చువల్గా అదంతా క్లీన్ చేసేస్తూ ఉంటాను ఒక సైడ్ నుంచి. స్టవ్ వెలుగుతూనే ఉంటుంది, నేను క్లీన్ చేస్తూనే ఉంటాను. అలా చాలాసార్లు నా చేతులు కూడా కాల్చుకున్నాను నేను. నాకులాగా మీరు కూడా చేస్తారా చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో. నేను ఒక్కదాన్నేనా అలా ఉండేది, నాకులాగా చాలామంది ఉన్నారా? సో ఇక్కడ తాలింపు వేసేసి దాల్ ఒకసారి స్టవ్ మీద పెట్టేశాను. సో దిస్ వాజ్ మై సింపుల్ చట్నీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో, ఓకేనా? అండ్ ఇక్కడ దాల్లో నేను కొరియాండర్ కూడా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టాను, అది నేను మిస్ చేశాను క్లిప్. సో ఎవ్రీథింగ్ రెడీ. నౌ ఇట్స్ ప్యాకింగ్ టైం అనమాట. జెస్సీకి బాక్స్ ప్యాక్ చేసేయాలి. మేడం గారికి ఎంత తక్కువ రైస్ పెట్టినా సరే, ఈరోజు నాకు ఎక్కువ పెట్టావు అని రోజు కంప్లైంట్తోనే ఇంటికి వస్తుంది. ఇంకెంత తక్కువ పెట్టాలో నాకైతే తెలియట్లేదు బాక్స్లో. సో దాల్ సపరేట్గా పెట్టాను. మిక్స్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది అనుకున్నా కానీ మిక్స్ చేసి పెడితే మరీ డ్రైగా అయిపోతుంది ఎంత దాల్ వేసినా సరే. సో 2 పాపడ్స్ అండ్ మార్నింగ్ స్నాక్ కింద యాపిల్, ఈవినింగ్ స్నాక్ కింద మిక్చర్ వాళ్ళ డాడీ తీసుకొచ్చారు. నేను ఇంట్లో చేసింది కాదండి. సో దట్స్ ఇట్. బ్యాగ్లో ప్యాక్ చేసేస్తున్నాను. ఈ ప్యాకింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది మిస్ చేసినా సరే ఈవినింగ్కి కంప్లైంట్ బాక్స్ వస్తుందన్నమాట నాకు. ఈవినింగ్కి అమ్మాను నాకు ఈరోజు ఈ బాక్స్ పెట్టలేదు. స్పూన్ మిస్ చేస్తానండి నేను, చాలా ఎక్కువగా స్పూన్ మిస్ చేస్తాను. చాలా ఎక్కువగా అంటే ఒక 2-3 టైమ్స్ అలా మిస్ చేశాను. సో స్పూన్ మాత్రం పెట్టడం మర్చిపోకండి, దట్ ఈస్ మ్యాండేటరీ. సో లంచ్ బ్యాగ్ ఈజ్ రెడీ. మార్నింగ్ హజిల్ అయిపోయింది. ఇప్పుడు మేడం గారికి బై బై చెప్పే టైం అయింది. సో బస్ ఎక్కడి దాకా వచ్చింది అనేది చెక్ చేస్తున్నాం. మేడం ఆల్రెడీ రెడీ అయిపోయింది, మా మమ్మీ రెడీ చేసేసారు. బ్రేక్ఫాస్ట్ దగ్గర ఈవిడికి ½ an hour కూడా చాలా తక్కువ. సో ఇక్కడ బస్ రెడీగా ఉంది బయట. వాళ్ళ పిన్నే డ్రాప్ చేయాలి అని చెప్పి మేడం చెప్తున్నారు. సో వాళ్ళ పిన్ని వెళ్తున్నారనమాట ఈరోజు బస్ ఎక్కించడానికి. సో జెస్సీకి బాయ్ బాయ్ చెప్పేసిన తర్వాత నాకు ఫస్ట్ కిచెన్ క్లీన్ అయిపోవాలండి, లేకపోతే మనశ్శాంతి ఉండదు. నేను కూర్చోలేను, వర్క్ అయిపోయినా సరే నేను కూర్చోలేను. సో కిచెన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. నాకు స్పాట్లెస్ ఉండాలి కిచెన్, లేకపోతే నేను అసలు ప్రశాంతంగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేను. మీలో ఎంతమంది ఇలా నాలాగా ప్రశాంతంగా ఉండలేరు కిచెన్ అలా పెట్టుకొని? సో దిస్ వాజ్ ద నా రొటీన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు జ్యూస్ చేస్తున్నాను క్యారెట్ అండ్ బీట్స్తో. కట్ చేసి పెట్టుకున్నాను కదా స్మాల్ పీసెస్ కింద, సో వాటితో బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ చేస్తున్నాను. సో అది బాగా స్ట్రెయిన్ చేసేస్తాను, ఆల్మోస్ట్ ఒక 3 times స్ట్రెయిన్ చేస్తాను. నాకు ఆ పల్ప్ వస్తే అస్సలు తాగలేను, బట్ అలా స్ట్రెయిన్ చేసేస్తే చాలా బాగుంటుంది. లెమన్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ దట్. లెమన్ లేకపోతే ఓ మై గాడ్ అసలు తాగలేమేమో అనిపిస్తుంది. లెమన్ అంటే చాలా బాగుంటుంది జ్యూస్, ఎంతైనా తాగొచ్చు అప్పుడు. సో ఇది నేను రోజు తీసుకోను, ఆల్టర్నేట్ డేస్ తీసుకుంటాను. మేబీ వీక్లీ ఒక 3-4 times అలా తీసుకుంటాను. సో ఇక్కడ మా వారు నన్ను మాత్రం రికార్డ్ చేయకని చెప్పంటున్నారు. సో రికార్డ్ చేయట్లేదు, నన్నే చేసుకుంటున్నాను, మీరేం బాధపడకండి అని చెప్తున్నాను అనమాట. అందరూ నాకులాగా డేరింగ్గా ఉండరు కదా, ఏ ఫేస్ పడితే ఆ ఫేస్తో కెమెరా ముందుకు రావడానికి. సో దిస్ ఈజ్ మై మార్నింగ్ బిజీ రొటీన్ అనమాట వీక్ డేస్లో. అండ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ యూట్యూబ్లో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ విత్ యువర్ కమెంట్స్. ఓకే, బాయ్ బాయ్.